క్షమాపణ అంటే ఏంటో తెలుసా? క్షమించొచ్చు కదా అంటే అర్థం ఏంటి తెలుసా? దాని యొక్క పూర్తి భావం మనకు తెలియక క్షమాపణ అంటే ఏంటిది, క్షమాపణ అంటే ఏంటిది? ఓకే, క్షమాపణ ఒక మనిషి అనుకుంటున్నాను, ఈయన నువ్వు ఆ వ్యక్తిని క్షమించావు అంటే అర్థం ఏంటిదంటే ఆ వ్యక్తి చేసిన అపరాధములు, అతిక్రమములు, అన్యాయమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క దోష శిక్షను నేను అనుభవిస్తా, నేను భరిస్తా. పక్షవాతం కలిగిన వాడిని పాపాలు క్షమించబడినాయి, నీ పరిపెత్తుకొని వెళ్ళిపో అని చెప్పి వేస్తాడు. అప్పుడు పరిసయ్యులు ఏం ఆలోచన చేస్తున్నారు? దేవుడు తప్ప పాపములు క్షమింపగలిగిన వాడు ఎవడు అని చెప్పేసి అన్నారు. అంతేనా? పాపాలు క్షమించాలంటే ఎవరు క్షమించాలి? దేవుడు తప్ప ఎవరు క్షమించడానికి లేదు. అంటే దేవుడు ఎందుకు క్షమిస్తాడు? దేవుడు క్షమించాడు అంటే ఈ వ్యక్తి మీద ఉన్నటువంటి ఆ పాపము తాలూకు, అన్యాయం తాలూకు, మోసం తాలూకు, అతిక్రమం తాలూకు ఈ యొక్క శిక్ష అంతా కూడా దేవుడు క్షమించాడు అంటే ఆ శిక్ష ఎవరు తీసుకున్నారు? దేవాది దేవుడు తీసుకున్నాడు.